నమస్తే. వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. స్టూడెంట్స్ ప్రపంచనాలు సృష్టిస్తారు అని అంటే ఏమో అనుకున్నాను. కానీ ఈరోజు మనతో పాటు ఆ ప్రపంచనం సృష్టించిన ఒక అబ్బాయి మనతో ఉన్నారు. ఆయనే నీట్‌లో 18థ్ ర్యాంక్ ఆల్ ఇండియా లెవెల్‌లో తెలుగు 2 స్టేట్స్ నుంచి ఫస్ట్ ర్యాంక్ సాధించిన కాకర్ల జీవన్ సాయి కుమార్ ఉన్నారు. సో ఈరోజు మనతో పాటు నారాయణ కాలేజ్ ఆఫ్ గ్రూప్స్ ఏజీఎం వేణుగోపాల్ గారు, అలాగే మాదాపూర్ కోఆర్డినేట్ సాయిలక్ష్మి గారు ఉన్నారు. అసలు ఈ ర్యాంక్ సాధించడానికి జీవన్ కుమార్‌కి ఎలా వీళ్ళిద్దరూ హెల్ప్ చేశారు, అలాగే ఏం జరుగుతుంది, ఎలా సాధించి ఎవరు మోటివేట్ చేశారు అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తాను అండ్ జీవన్‌తో స్టార్ట్ చేసే ముందు, ఎందుకంటే ఒక కాలేజ్‌లో ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యాడు, ఒక స్కూల్‌లో జాయిన్ అయ్యాడు అని అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు చదువుతారా లేదా అనేది మనకి ముందు తెలిసిపోతుంది. సో మీరు ఆ జీవన్‌లో ఏం చూసారు, ఆయనని ఎలా మోటివేట్ చేశారు, అసలు ఇలా కాలేజ్ ఎలా ఆయనకి సపోర్ట్ చేసింది అనేది ఒకసారి చెప్పండి. మా దగ్గర 2020-21 బ్యాచ్లో జీవన్ మా దగ్గర 6th క్లాస్లో జాయిన్ అవ్వడం జరిగింది. 6th క్లాస్ నుంచి కూడా మా దగ్గర చదువుతూ 8th క్లాస్ వరకు మా దగ్గర చదివాడు. ఈ 2 సంవత్సరాల్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫస్ట్ ఏ స్టూడెంట్ అయినా మా దగ్గర చేరినప్పుడు వాళ్ళందరికీ కూడా ప్రతి వారం సిడిఎఫ్ ఎగ్జామ్ పెడతాం. అంటే కాన్సెప్ట్స్, డెఫినేషన్స్ అండ్ ఫార్ములాస్. సో దీంట్లో ఏ పిల్లాడికైనా కాన్సెప్ట్స్ అర్థమైతే దాని డెప్త్ ఎంత లోతు క్వశ్చన్ అడిగినా కూడా వాళ్ళు చేయగలుగుతారు. సో దానికోసం అని చెప్పి సిడిఎఫ్ ఎగ్జామ్ పెడతాం. అట్లాగే ఎవ్రీ వీకెండ్లో, ఎవ్రీ వారాంతంలో మేము ఏం చేస్తామంటే జేఈఈ ఆర్ నీట్ ఎగ్జామ్ పెడతాం. ఆ ఎగ్జామ్లో స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ని బట్టి ఇయర్ లాంగ్ మేము ఏం చేస్తామంటే కంటిన్యూస్గా పిల్లల్ని ట్రాక్ చేస్తూ O1, O2, O3, O4, O5 అని లెవెల్స్ని మేము డిఫైన్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని బట్టి లేదా మల్టీ కాన్సెప్ట్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేదాన్ని బట్టి మేము O5 లెవెల్ దాకా మేము ప్రమోట్ చేసుకుంటాం పిల్లల్ని. ఓకే సార్. ఎస్, O5లో ప్రమోట్ అయిన పిల్లలకి ప్రతి వాడికి కూడా ఏమవుద్దంటే వాడికి ఇంకా కూడా ఇన్పుట్స్ కావాలి. కాబట్టి ఏం చేస్తామంటే లెక్చరర్ సపోర్ట్ ఇస్తాం. ఆ లెక్చరర్ సపోర్ట్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే ఇలాంటి మిరాకిల్ పిల్లల్ని అందరినీ కూడా ఒక దగ్గర పెట్టేసి కాలేజ్ సపోర్ట్ తీసుకుంటాం మేము. ఆ కాలేజ్ సపోర్ట్ తీసుకునే దాంట్లో భాగంగా మేము మాదాపూర్లో బాబుని పంపించడం జరిగింది. అక్కడ ఏం చేశారంటే కాలేజ్ ఫ్యాకల్టీని కంటిన్యూస్గా వీళ్ళని 8th క్లాస్ నుంచే వీళ్ళకి ఇచ్చేసి వీళ్ళకి మాకు అక్కడ ఎర్రర్స్ లిస్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఎర్రర్స్ లిస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే అక్కడ కూడా స్టూడెంట్ ఇంకేదైనా ల్యాగింగ్ లేదా ల్యాప్సెస్ ఉంటే, ఏదైనా వీక్ ఏరియాస్ ఉంటే ఆ ఏరియాస్ని కాన్సన్ట్రేట్ చేయడానికి, ఆ ఏరియాస్ని భర్తీ చేయడం కోసం లెక్చరర్స్ హెల్ప్ ఇస్తారు వాళ్ళు. అప్పుడు వీళ్ళు ఆ ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో ఫిజిక్స్లోనో, కెమిస్ట్రీలోనో, లేకపోతే బయాలజీ, జువాలజీ, ఇందులో ఏదైతే వాళ్ళ గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ ఫిల్ చేసుకొని నీట్ క్రాక్ చేయడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని 8th నుంచే వాళ్ళకి స్టార్ట్ చేసుకుంటారు. 8th క్లాస్ నుంచే స్టార్ట్ చేసి 8th, 9th, 10th, 11th, 12th అంటే 10thలోగానే వాళ్ళు ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటారు. 11th, 12thలో బాగా ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్లో ఏదైతే మిస్టేక్ చేస్తున్నారో క్వశ్చన్, ఆ క్వశ్చన్కి స్పెషల్ అసైన్మెంట్స్ ఇస్తారు. అంటే ఒక క్వశ్చన్ రాంగ్ చేశాడు అంటే అది ఏ కాన్సెప్ట్లో, ఏ సబ్ కాన్సెప్ట్లో వీళ్ళు మిస్టేక్ చేశారు అంటే స్టూడెంట్ కొంచెం ఎక్కడో అర్థం కాలేదు, దాని మీద సిమిలర్ క్వశ్చన్స్ ఒక 20 తయారు చేపిస్తారు సీనియర్ లెక్చరర్ తోటి. ఆ 20 క్వశ్చన్స్ ఈ అబ్బాయితో చేపిస్తారు. చేపించడం వల్ల ఏంటంటే బెస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి ఇక ఎప్పుడు అలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మిస్టేక్ అనేది చేయడు. ఎలాంటి సిమిలారిటీస్ ఉన్నా కూడా, అంటే క్వశ్చన్లో ఎలా ఉన్నా కూడా నంబర్ మార్చినా, కాన్సెప్ట్ మార్చినా కూడా ఆ స్టూడెంట్ ఆ ఏరియాలో ఏ క్వశ్చన్ అడిగినా కూడా చేయగలుగుతాడు. సో అలాంటి కేర్ తీసుకోవటం వల్ల ఏంటంటే అక్కడ ఉండేటువంటి పిల్లలందరికీ కూడా సీట్ గెట్టింగ్ లాగా రావాలి అనే విధంగా. సో అలాంటి ప్రోగ్రామ్ని మాదాపూర్లో మేము రన్ చేస్తున్నాం. సో మీరు చెప్తుంటేనే అర్థమవుతుంది సార్ ఎంతలా అతనిని మోటివేట్ చేస్తారు, ఎంతలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది. సో ఒకసారి నారాయణ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఆర్ స్కూల్స్ ఏవైనా ఉన్నాయో వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? హైదరాబాద్ మొత్తంలో కూడా మనకి ఒక 108 స్కూల్స్ ఉన్నాయి. ఈ 108 స్కూల్స్లో సిఓ స్కూల్స్ ఉన్నాయి. సిఓ స్కూల్స్ ఏరియా వైజ్గా మొత్తం కూడా ఒక 20 స్కూల్స్ ఉన్నాయి. ఈ 20 స్కూల్స్లో కూడా మాకు అంటే స్టూడెంట్ ప్రమోషన్స్ ఎట్లా ఉంటాయంటే, ఫస్ట్ ఒక స్టూడెంటు ఈ టెక్నోలో చేరినా, అంటే ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఈ టెక్నోలో చేరినా, ఒలింపియాడ్లో చేరినా కూడా సో అల్టిమేట్గా బాగా చదువుతున్నాడు, కొంచెం ఈ అబ్బాయికి
ఎనలైజింగ్ పవర్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు మేము లెవెల్ ప్రమోషన్స్ ఇచ్చుకుంటాం. ఓకే. అంటే ఈ టెక్నోలో ఉన్న ఆ బాబు సిఓ ప్రోగ్రామ్కి వచ్చేస్తాడు, ఒలింపియాడ్లో ఉన్న ఆ బాబు సిఓకి వచ్చేస్తాడు. ఓకే. సిఓకి రావడంలో ఉద్దేశం ఏంటంటే ఇంకా కొంచెం ఇన్పుట్ ఎక్కువ కావాలి. ఆ స్టూడెంట్కి ఎక్కడైతే వీక్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ ఇంకా కూడా ఎనలైటికల్గా కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉండే లెక్చరర్ తోటి కానీ టీచర్తో కానీ వాళ్ళకి డౌట్ క్లారిఫికేషన్ చేయించేసి, సో వాళ్ళకి ఏదైతే ఇన్పుట్ కావాలో అది ఇస్తూ వాళ్ళని కంటిన్యూస్గా మానిటర్ చేస్తుంటే ఖచ్చితంగా కూడా వాళ్ళు రిజల్ట్ క్రాక్ చేస్తారు. ఓకే సార్, ఫస్ట్ జీవన్ తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. అండ్ హాయ్ జీవన్, హలో. ఎలా ఉన్నావు? యా సూపర్, చాలా బాగుంది. ర్యాంక్ వచ్చిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటి? చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది అస్సలు. సో మీ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? నిజంగానే వాళ్ళకి కలలానే ఉందా? ఎలా అన్ని ఫీలింగ్ లాగే ఉందా? ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ప్రౌడ్గా ఉన్నారు. అందరూ రిలేటివ్స్ కాల్ చేస్తుంటే చాలా చాలా సంతోషపడుతున్నారు. ఓకే, జీవన్ మీ నేటివ్ ఎక్కడ? దేవరపల్లి మండలంలో దుద్దుకూరు అనే ఊరు. అక్కడ నుంచి సిటీకి వచ్చి చదవడం అంటే అక్కడే స్కూల్స్ లో ఏమైనా చదివావా? లేదు, ఫస్ట్ నుండి హైదరాబాద్. ఫస్ట్ నుంచి హైదరాబాద్. ఫస్ట్ అనుకున్నావా నేను నీట్ లో ర్యాంక్ సాధించాలి అని ఒక మోటివ్ తో ఉన్నావా, లేదంటే ప్లానింగ్స్ ఏంటి? ఇక్కడ కోచింగ్ కూడా అంటే ఏదో ర్యాంక్ క్రాక్ చేద్దాం అని కాదు, జస్ట్ ఎలా రోజు రోజుకి ఎలా ఇంప్రూవ్ అవుతుందో దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ర్యాంక్ దాంతో మార్క్స్తో బట్టి వస్తుంది కాబట్టి ర్యాంక్ అంటూ ఏమనుకోలేదు, బట్ ప్రయత్నం అయితే చేద్దాం అనుకున్నట్టు. ఓకే, సో అంటే మనకు వచ్చి మన ఫ్రెండ్స్ కూడా సాధిస్తారు ఏదో ఉంటుంది, ఫ్రెండ్స్ కూడా ఏదో చేస్తారు అని ఉంటుంది. సో కానీ వాళ్ళకంటే గొప్పగా నువ్వు చేసావు కదా, మీ ఫ్రెండ్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ మేము 8 మెంబర్స్ ఫ్రెండ్స్, సో ఎవరికి వచ్చినా సంతోషంగానే ఫీల్ అవుతాము. లక్కీలీ అందరూ ఫుల్ సంతోషంగా ఉన్నారు, అంటే వీడికి వచ్చింది వాడికి వచ్చింది అని అందరు. సో అంటే స్పోర్ట్స్ లో ఏమైనా యాక్టివ్ గా ఉన్నావా, లేదంటే ఏ స్టడీస్ అయినా? లేదు, యాక్చువల్లీ ఇక్కడ మాదాపూర్ నారాయణలో స్నాక్స్ బ్రేక్ లో మమ్మల్ని డాడ్జ్ బాల్ లాంటి గేమ్స్ ఆడిపించేవారు, సో చాలా ఫ్రీగా ఉండేది. ఓకే, సో మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? మా ఫాదర్ ప్రొఫెసర్ సిఎస్ఈ బ్రాంచ్ లో. ఇది రావడం, ఈ ర్యాంక్ సాధించడం కూడా కొంచెం ఈజీ అయిందా వాళ్ళ ప్రోత్సాహంతో? అవునవును, బీయింగ్ అ టీచర్ అతనికి తెలుస్తుంది కాబట్టి అట్ సైడ్ మోటివేట్ చేస్తూ ఉన్నారు. మీ మదర్ ఏం చేస్తారు, ఎలా ఫీల్ అయ్యారు ర్యాంక్ వచ్చాక? మా మదర్ హౌస్ వైఫ్ అండ్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. మేడం సాయి లక్ష్మి గారు, హాయ్ మేడం. అండ్ జీవన్ని చూస్తే మీకు ఎలా అనిపించింది? అంటే తనని మీరు మోటివేట్ చేస్తున్నప్పుడు మీకు మనసులో ఉంటుంది కదా, మైండ్లో వస్తుంది, ఓకే ఈ పిల్ల చేయగలడు, తను చేస్తాడు అని. మీకు ఎలా అనిపించింది తను చూస్తుంటే? Sindhu, the thing is, when he was promoted right from the school area నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఓకే, ఫస్ట్ జీవన్ చెప్పినట్లుగా వాళ్ళు 8 మెంబర్స్ ఉండేవాళ్ళు. అందరు ఒకే క్యాలిబర్ స్టూడెంట్స్. ఓకే, అందరు ఒకే క్యాలిబర్ స్టూడెంట్స్. సో వీ స్టార్టెడ్ లైక్ వీ నెవర్ థింక్ ఆఫ్ ర్యాంక్ గురించి అసలు ట్రైనింగ్ ఇవ్వలేదు వాళ్ళకి సబ్జెక్ట్ గురించి ట్రైనింగ్ ఇచ్చాం. ఓకే, సో సబ్జెక్ట్ గురించి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా వాళ్ళ మైండ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని యోగా క్లాసెస్ అని, దిశా టీమ్ కౌన్సిలింగ్ అని, రైట్, ఇవి నారాయణ గ్రూప్ లో చాలా బాగా మేనేజ్మెంట్ మాకు సపోర్టింగ్ సర్వీసెస్ చాలా చేస్తూ ఉంటారు. సో ఈ యోగా క్లాసెస్ వల్ల, ఈ సైకలాజికల్ ట్రీట్మెంట్ వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే బ్యాలెన్సింగ్ అనేది కొంచెం వస్తుంది అన్నట్లుగా మేము అది నమ్మి ఇవ్వడం జరిగింది. అది తీసుకునే దాన్ని బట్టి స్టూడెంట్ ఆ 8 మెంబర్స్ లో ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, ఎవరు థర్డ్ అనే గానీ 8 మెంబర్స్ ఈక్వల్ క్యాలిబరే. సో ఆ ఈక్వల్ క్యాలిబర్ లో జీవన్ విషయంలో నేను చెప్పేది ఏంటంటే, ఒకానొక టైంలో ఎగ్జామ్ రాసేసి వచ్చి, మేడం ఈ పేపర్లో బయట ఎవరికి రావు, ఇంతే వస్తాయి. ఓకే మేడం ఈ పేపర్లో బాగా వస్తాయి, నేను కొంచెం తగ్గా. హీ కుడ్ ఏబుల్ టు ఎనలైజ్. ఓకే, అంటే ఈ క్వశ్చన్ అయితే వేరే వాళ్ళు ఎలా చేస్తారు, ఆ స్కిల్స్ అనేవి పేరెంట్స్ సైడ్ నుంచి కూడా వస్తాయి కొంత. అందుకే పేరెంట్ సపోర్ట్ కూడా చాలా ఉండేది. సో ఈ 8 మెంబర్స్ సిఓ స్కూల్ నుంచే, మాదాపూర్ సిఓ స్కూల్ నుంచే ఈ కొంచెం ఈ అనలిటికల్ స్కిల్స్ అనేది ఇది చదువులతో వచ్చేది కాదు అది. ఓకే, సో అది ఎప్పటికప్పుడు జడ్జింగ్ అనేది ఎప్పటికప్పుడు మేము అడగటానికి, అంటే ఆ ఫ్రీనెస్ తీసుకున్నాడు మాతో, ఆ డిస్కస్ చేయడానికి ఆ ఫ్రీనెస్ కూడా మేము ఇస్తాం అన్నమాట. అంటే జనరల్ గా స్టూడెంట్స్ కి టీచర్స్ కి అలాంటి బాండింగ్ ఉండదు. అది మాదాపూర్ లో బాగా బాండింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట.
ఆ ఉండేపాటికి వాళ్ళతో పాటే మేము ఉంటాము, వాళ్ళతో పాటే పండగలు చేసుకుంటాం అన్ని Okay. వాళ్ళతో పాటే. సో అంతేగాని వాళ్ళు ఏదో హాస్టల్లో ఉన్నారు, మేమేదో ఇంట్లో కాదు, పండుగలు కూడా వాళ్ళతోనే ఉండేవాళ్ళం అనమాట. ఓకే. సో ఆ రకమైన ఫ్రీడమ్ ఉండేపాటికి వాళ్ళు ఏదైనా సరే ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసుకునే ఇది ఉండేపాటికి దానిలో ఆ ఉన్న వాళ్ళల్లో జీవన్కి ఇంకా కొంచెం ఎక్కువ అది. ఓకే. సో హీ కుడ్ క్రాక్ ఇట్. ఓకే. సో నీట్లో అంటే తెలుగు స్టేట్స్ నుంచి సౌత్ నుంచి ఫస్ట్ ర్యాంక్, అలాగే ఆల్ ఇండియా నుంచి 18th ర్యాంక్ అంటే అది మామూలు విషయం కాదు మేడం. అంటే ఎలా మీరు తనని మోటివేట్ చేశారు? అంటే నిజంగానే నువ్వు క్రాక్ చేయగలవు అనే మాటలు చెప్పారా, లేదంటే ఏదైనా మోటివేషన్ క్లాసెస్ ఏమైనా ఇచ్చారా, ఎలా చేశారు? ఇది అమ్మా ఎలా ఉంటుందంటే సౌత్ ఇండియాలో ఫస్ట్ రావటం, నార్త్ ఇండియాలో మొత్తం ఆల్ ఇండియాలో 18th రావటం, ఇవన్నీ నిజంగా చెప్పాలంటే అసలు ఏ రోజున మేము ర్యాంక్స్ గురించి మాట్లాడలా. ప్రతిసారి ఈ క్వశ్చన్ పేపర్ రాశారు, ఈ క్వశ్చన్ పేపర్ లో 720కి రాసినప్పుడు 720 ఎందుకు మిస్ అయిందని చూసామే గానీ అసలు నీకు ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అనే అలవాటు చేయలేదు వాళ్ళకి. ఓకే. ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు క్రియేట్ స్ట్రెస్. ఎందుకంటే ఇన్ ద ప్రొసీజర్ లోనే వాడికి స్ట్రెస్ అనేది అది ఇంటిగ్రల్ పార్ట్ అవుతుంది ఏ స్టూడెంట్ కైనా, నీట్ లో పర్టికులర్ గా. కానీ నీట్ లో రాసే ప్రతి స్టూడెంట్ కి ఎలా ఉంటుందంటే అండి, ఆ ఇమోషనల్ బ్యాలెన్స్ అనేది కొంచెం చేయగలిగిన అడ్మినిస్ట్రేటర్ ఉంటే మాత్రం దే క్యాన్ డూ ఇట్ అండి. ఓకే. సో అందుకని చెప్పి ఆ బ్యాలెన్స్, ఒక్కొక్కసారి డిప్రెషన్స్ ఉంటాయి, అంటే స్ట్రెస్ ఉంటుంది, కానీ అదంతా పాజిటివ్ స్ట్రెస్ అయ్యేటట్లుగా చేసే బాధ్యత నారాయణ గ్రూప్ లో అందరు అడ్మినిస్ట్రేటర్స్ తీసుకుంటాం. ఓకే. సో బాదాపూర్ లో మాత్రం తప్పకుండా అది జరిగింది. కాబట్టి ఈ రోజున మనకి తెలంగాణలో మొత్తం అండి, తెలంగాణ మొత్తం తీసుకున్నా కూడా నారాయణ గ్రూప్ రాసిన పిల్లలు 3,000 మంది. ఓకే. ఈ 3,000 మందిలో ఈ రోజున 42% సక్సెస్ రేట్ అండి. మిగతా వాళ్ళందరూ వేరే కాలేజ్ లో ఉన్నప్పటికీ మరి సక్సెస్ రేట్ ఈస్ రౌండ్ అబౌట్ జస్ట్ 5%, 6%. ఓకే. సో అంత కేర్ తీసుకుంటాం నారాయణ గ్రూప్ లో. ఓకే. సో అంటే జనరల్ గా మనం వింటూ ఉంటాము ఊర్లో, అంటే ఇక్కడ సినారియో ఎలా ఉంటుందో తెలియదు కానీ ఊర్లో మనం చూస్తూ ఉంటాం, అంటే నారాయణ, శ్రీ చైతన్య కాలేజెస్ కొంచెం స్ట్రెస్ ఉంటుంది, పిల్లల్ని ఎప్పుడు చదువే అంటారు కానీ స్పోర్ట్స్ ఉండదు అని చెప్పి. అంటే ఎలా ఉంటుంది మేడం అక్కడికి వెళ్ళిన తర్వాత? వీళ్ళు మాట్లాడుకునేలాగే ఉంటుందా, సిచ్యువేషన్ వేరేలా ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ విషయం తీసుకుంటామా, మేమైతే అసలు స్ట్రెస్ అనేది ఆటోమేటిక్ గా ఉంటుంది, ఏ స్టూడెంట్ కైనా ఉంటుంది. కానీ పాజిటివ్ గా ఆ స్ట్రెస్ ఫీల్ అయ్యేటట్లుగా చేసే బాధ్యత అయితే నారాయణ అడ్మినిస్ట్రేటర్స్ బాగా అలవాటు. ఓకే. పర్టికులర్ గా మాదాపూర్లో ఆ క్వశ్చన్ కరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ అయిన స్టూడెంట్ అడిగితేనే కరెక్ట్ గా చెప్తాడు హౌ ద ఫీలింగ్ ఆఫ్ స్ట్రెస్ ఈజ్ అని. సో జీవన్ చెప్పండి, ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ కి మీరేం ఆన్సర్ చెప్తారు? అంటే ఎలా ఉంటుంది అక్కడ అట్మాస్ఫియర్ కావచ్చు, స్టూడెంట్స్ మీతో మింగిల్ అయ్యే విషయంలో కావచ్చు, ఎలా ఉంటుంది? లక్కీలీ ఇక్కడ మాదాపూర్లో అంటే ఏదో స్టూడెంట్ మాట్లాడకూడదు అనేది ఏమి ఉండేది కాదు. లక్కీలీ అందరం స్టూడెంట్స్ కలిసి ఏదైనా క్వశ్చన్ రాలేదనుకో ఒకటికి ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు, సో ఐడియాస్ అలా షేర్ చేసుకుంటూ ఇంకా ముందుకెళ్ళేటట్టే ఉండేది అట్మాస్ఫియర్. అండ్ లక్కీలీ ఇక్కడ మాదాపూర్లో మాకు ఆ అట్మాస్ఫియర్ ఇచ్చారు. ఓకే. సో మీతో లెక్చరర్స్ ఎలా ఉండేవారు? అంటే మేడం ఇందాక చెప్పారు ఏ పండగలైనా మేము వాళ్ళతో ఉంటాం, వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటామని. అంటే మీకు ఎలా అనిపించేది అలా సిచ్యువేషన్ వచ్చినప్పుడు? ఏ పండుగ ఉన్నా సీరియస్గా టీచర్స్ అంతా అక్కడికి వచ్చి ఏ డౌట్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఆల్మోస్ట్ ఎవ్రీ ఫెస్టివల్ మాతోనే సెలబ్రేషన్ లా ఉండేది, లైక్ కాలేజ్లోనే. అండ్ టీచర్స్ కూడా చాలా క్లోజ్గా మూవ్ అయ్యేవారు స్టూడెంట్స్తో, సో దట్ ఆ ఫ్రీనెస్ వచ్చేది. మాకు కూడా ఏదైనా క్వశ్చన్ అడగాలంటే ఏదో టీచర్ని అడగడానికి వచ్చే జనరల్గా స్టూడెంట్ ఫేస్ చేసే భయం మాకు లేకుండా చేశారు లక్కీ. సో ఎంత టీచర్స్ మోటివేట్ చేసినా, ఎంత పేరెంట్స్ మోటివేట్ చేసినా మనకు ఉండాలి, చదవాలి, మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఉండాలి. సో నిన్ను అంతలా మోటివేట్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఏదైనా పర్టికులర్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా? చిన్నప్పటి నుండి ఆ మోటివేషన్ అయితే ఉంది, ఎందుకంటే మా గ్రాండ్ మదర్ క్యాన్సర్ వల్ల చనిపోయారు. సో డాక్టర్గా నేను ఏదో ఒకటి నా వంతు సహాయం నేను చేయగలనన్న మోటివేషన్ అయితే ఉంది. అండ్ డాక్టర్ అనే జాబ్కి వచ్చే రెస్పెక్ట్ కూడా అలాంటిది. సో నెక్స్ట్ డాక్టర్ అయిదాం అనుకుంటున్నా. జాబ్కి వచ్చే ఆ రెస్పెక్ట్ కానీ ఎవ్రీథింగ్ ఐ ఫెల్ట్ నాకు కూడా కావాలి, దట్ టైప్ ఆఫ్ రెస్పెక్ట్. సో
దట్ కెప్ మీ మోటివేటెడ్. ఓకే. సో మీరు డాక్టర్ అవ్వాలని ఒక గోల్ పెట్టుకున్నారు అని అనుకోవచ్చా? యా, డాక్టర్. ఓకే. సో మీ పేరెంట్స్ ఇలా ఇలా చదవాలి, ఇది అవ్వాలి మీరు అని చెప్పేసి ఏమైనా స్ట్రెస్ చేయడం జరిగిందా? లేదు లేదు లేదు, లేదు. మా పేరెంట్స్ కొంచెం కామ్గా, మ్మ్. లక్కీలీ అడ్మినిస్ట్రేటర్స్ ఏది చెప్తే అది విను, వాళ్ళని ఫాలో అవ్వు, వాళ్ళు నీ మంచి కోసమే చెప్తారు అనే చెప్పేవారు. అండ్ ఏదన్నా ఎగ్జామ్లో తగ్గినా కూడా అదే మైండ్లో పెట్టుకోకు, నెక్స్ట్ ఎగ్జామ్ ఒక ఫ్రెష్ ఎగ్జామ్గా చూడు, బట్ చేసిన మిస్టేక్స్ మాత్రం రెక్టిఫై చేసుకో అని మాత్రం చెప్పేవారు. ఓకే. సార్ మీరు చెప్పండి, ఇందాక మీరు చెప్పినట్టు ఒక్కొక్క స్టూడెంట్ క్యాలిబర్ని బట్టి మేము ఇలా వాళ్ళని చేస్తాము అని చెప్పారు, ఒక స్టేజెస్ ఉంటాయని చెప్పారు కదా. సో స్టూడెంట్స్ మీరు ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది? అంటే వాళ్ళని నిజంగానే మేము ఇలా బైండ్ చేయొచ్చు ఈ విషయానికి, ఇలా ఉంటారు, ఇలా మోటివేట్ చేయొచ్చు, ఈ దారిలో తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి మీకేమైనా సజెషన్స్ ఏమైనా చెప్తారా? ఎలా ఉంటారు సార్? ఖచ్చితంగా మనకి ఎట్లుంటుందంటే, మీరు ఇందాక చెప్పారు అంటే స్టూడెంట్ మీకు ఏమైనా స్ట్రెస్ ఉందా ఈ ప్రాసెస్ మొత్తంలో, మీరు ఏమైనా స్ట్రెస్ ఫీల్ అయ్యారా? మా ఏ ఒక ఘనకార్యం అనొచ్చు, లేకపోతే ఒక మంచి పని సాధించాలి అంటే ఖచ్చితంగా ఎంతో కొంత స్ట్రెస్ ఉంటుంది. మేడం అన్నట్టు ఏంటంటే ఆ స్ట్రెస్ని పాజిటివ్గా మార్చాలి, ఇష్టపడి కష్టపడాలి. మనకి ఇష్టమైన వర్క్ అయితే ఎన్ని మెట్లైనా ఎక్కి వెళ్తాం మనం. మనకి ఇష్టం లేకపోతే మనం ఏదో ఒక కారణం వెతుకుతాం, నేను అంత దూరం ఎక్కలేను, ఏదో ఒకటి నా కాళ్ళు నొప్పి అని చెప్తాం. సో కాబట్టి ఇష్టపడి కష్టపడాలి, ఇది మేము వాళ్ళకి అణువణువునా గుర్తు చేస్తాం. ఓకే. కాబట్టి ఏంటంటే ఏ ర్యాంకు కొట్టాలన్నా, ఏ 10th క్లాస్ పాస్ అవ్వాలన్నా, ఏ ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలన్నా కూడా ఖచ్చితంగా కొంత స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ లెవెల్స్ ఏంటంటే ఎవరైతే దాన్ని పాజిటివ్గా మార్చుకొని కొంచెం ముందుకెళ్తారో వాళ్ళు ర్యాంకర్స్ అవుతారు. మేమేం చేస్తామంటే అంటే ఎవరు ఎంత బరువునైతే తీసుకోగలరో వాళ్ళని ఆ లెవెల్ వరకు ఖచ్చితంగా వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా లెవెల్స్ అని, ఆ లెవెల్స్లో అర్థం అదే. ఇప్పుడు అందరూ సిఓలో O5కి వెళ్ళిపోతారా? కొంతమంది వెళ్ళరు, బట్ దే ఆర్ గుడ్ ఎట్ సమ్ పాయింట్ అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్పోర్ట్స్లోనో, లేకపోతే వాళ్ళు ఇంకా మ్యాథమెటిక్స్లోనో, లేకపోతే బయాలజీలోనో దే విల్ డూ గుడ్. వాళ్ళకి అది ఎంకరేజ్ చేస్తాం. నువ్వు రీసెర్చ్కి వెళ్ళొచ్చు, లేకపోతే నువ్వు ఇంకోటి వెళ్ళొచ్చు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటాం. అట్లా అని చెప్పేసి వాళ్ళ స్ట్రీమ్ని, వాళ్ళ గోల్ని మేము ఎక్కడ కూడా మార్చాం. సో కంటిన్యూస్గా వాళ్ళ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు మేడం అన్నట్టు దిశ టీం ఉంటుంది మాకు. వాళ్ళు ఎక్కడైనా మెంటల్ వెల్నెస్లో కొంచెం ఏదైనా మాకు అనిపిస్తే ఇమీడియట్గా ఆ టీం వస్తారు, వచ్చి ఆ టీం కౌన్సిల్ చేస్తారు, వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడతారు. సో లక్కీగా మాకు ఆ దిశ టీం ఉండటం కూడా ఒక అడ్వాంటేజ్. ఓకే మేడం, మీరు చెప్పండి, వాట్ ఈస్ దిశ టీమ్ అంటే వాళ్ళు ఏం చేస్తారు? పిల్లల్ని మోటివేట్ చేస్తారా, లేదంటే టీచర్స్ మీరు బిహేవ్ చేయకూడదు అని చెప్తారా? అసలు ఏం చెప్తారు? They go with the behavior therapy and also the psychological condition of the child చూసి, సో ఇన్ వాట్ వే వీ క్యాన్ అన్నట్లుగా ఏ రకంగా ఉంటే ఈ పిల్లాడితో మనం ఏ రకంగా ఉంటే బాగుంటుంది, ఈ పిల్లలతో ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనేది ఎప్పటికప్పుడు వార్డెన్స్కి కానీ జైల్స్కి కానీ సెషన్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే స్టూడెంట్స్ ని కొంచెం ఫ్రీ చేయడానికి. సో నారాయణ గ్రూప్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ స్టూడెంట్ ఏ యాంగిల్లో ఫీల్ అవుతున్నారు అనేది అన్ని లెవెల్స్ లో చెక్ చేస్తూ ఉంటారు. కోడీన్ లెవెల్లో నా కౌన్సిలింగ్ ఉంటుంది, తర్వాత ప్రిన్సిపల్ లెవెల్లో ఉంటుంది, తర్వాత బయట నుంచి ఆ దిశ టీం అంటే మన నారాయణ గ్రూపే, బట్ దే ఆర్ నాట్ లైక్ ఎవ్రీడే కనపడరు కాబట్టి ఇంకేమన్నా ఉంటే కనుక ఇంకా బయటకు వస్తాయి. సో లెట్ దెమ్ టాక్ అన్నట్లుగా సైకలాజికల్ థెరపీ అనమాట. సో దే గో విత్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. అండ్ మోర్ దాన్ దట్ అండి, జీవన్ విషయంలో హీఈస్ వెల్ మెచ్యూర్డ్. హీ వాంట్ టు మేక్ హిస్ పేరెంట్స్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్. నేను ఒక్కసారి చెప్పాను, అరే నారాయణ గ్రూప్ వాళ్ళు క్యాష్ అవార్డ్స్ ఇస్తారు ఇఫ్ యూ గెట్ దిస్ ర్యాంక్, ఈ ర్యాంక్ అంటే నీ చదువు దాంతో అయిపోతుంది, అసలు నీ పేరెంట్స్ నుంచి నువ్వు ఇంకేం ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. హీ వర్క్ ఫర్ దట్ అండి. సో హీ సచ్ ఎ మెచ్యూర్డ్ ఫెలో అనమాట. సో ఇన్ దట్ ఆస్పెక్ట్ యూ కెన్ ఆస్క్ జీవన్. సో నౌ హీ ఈస్ గోయింగ్ టు రిసీవ్ సమ్ ఇన్సెంటివ్ ఆల్సో ఫ్రమ్ నారాయణ గ్రూప్, సో that will be sufficient for his studies in they are crorepati's, but still he has his own ఐడెంటిఫికేషన్ అన్నట్లుగా. సో ఎలా అనిపిస్తుంది జీవన్, మీ మేడం మీ గురించి అలా అంత ప్రౌడ్ గా చెప్తుంటే ఏ స్టూడెంట్ కైనా బాగుంటుంది వినడానికి. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంటే దేనికోసం అయితే వర్క్ చేసామో ఫైనల్ గా
రిసీవ్ చేసుకుంటున్నామంటే అఫ్ కోర్స్ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఓకే. సో స్టడీస్ ఒకటే కాదు, స్పోర్ట్స్ ఒకటే కాదు, అంటే బుక్ రీడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. అంటే పేరెంట్స్ చెప్పని విషయాల్ని కూడా, మనం టీచర్స్ చెప్పని విషయాల్ని కూడా మనం బుక్స్ చదివి కూడా నేర్చుకోవచ్చు చాలా. సో ఏదైనా బుక్ చదివే హాబీస్ కానీ, లేదంటే స్పోర్ట్స్, లేదంటే బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో చిల్ అవ్వడం, అలాంటి హాబీస్ ఏమైనా ఉన్నాయా? ఫ్రెండ్స్తో సినిమాలకి వెళ్ళే హాబీస్ చాలా ఉన్నాయి. మళ్ళీ బయట బాస్కెట్బాల్ కానీ బ్యాడ్మింటన్ కానీ ఎవ్రీ వీకెండ్ అలా కుదిరినప్పుడు ఆడుకునేవాడిని. ఓకే. జీవన్ విషయంలో అబ్జర్వేషన్ పవర్ చాలా ఎక్కువ. ఓకే. హీ లెర్న్ ఫ్రమ్ అదర్స్. అన్ని పాజిటివ్స్ అన్ని తీసుకుంటాడు, నెగిటివ్స్ పక్కన పడేస్తాడు. అందరిని అబ్జర్వ్ చేస్తాడు. అందరు కావాలి వాడికి, అందరూ కావాలి. హీ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ అండి, వార్డెన్ తో సహా, వైస్ ప్రిన్సిపల్ తో సహా అన్ని వింటాడు. వైస్ ప్రిన్సిపల్ కదా అని వదిలేరు. దానిలో నుంచి ఒక మంచి పాయింట్ ఏమన్నా ఉంటే హీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ దాట్. సో రియల్లీ వి ఫీల్ హ్యాపీ. సో జీవన్ స్కూల్లో చేయడం కానీ, హాస్టల్లో చేయడం, కాలేజ్లో చదవడం, అంటే ఇవన్నీ కూడా పేరెంట్స్తో మనకి చాలా దూరంగా వచ్చేస్తాం, ఫ్రెండ్స్తో గడుపుతూ ఉంటాము. సో హాస్టల్లోనే ఉన్నావు కదా? లాస్ట్ ఫ్యూ మంత్స్ హాస్టల్లో ఉన్నాం. సో ఎలా అనిపించింది అక్కడ? మేడం ఇందాక చెప్పారు ఎవ్రీ పర్సన్ నుంచి మీరు ఏదో ఒకటి తీసుకుంటారు పాజిటివ్ థింగ్ అని చెప్పేసి. అంటే అది మీకు పేరెంట్స్ నేర్పించారా, లేదంటే మీరే మీకు ఆ క్వాలిటీ ఉందా? షూర్గా ఏదైనా మంచి ఉంటే పేరెంట్స్ వల్లే. అండ్ ఇక్కడ హాస్టల్కి వచ్చేసినా కూడా అంటే చెప్పాం కదా, టీచర్స్ ఇక్కడే ఉండి సెలబ్రేట్ సో ఎక్కడ హోమ్ని మిస్ అయిన ఫీలింగ్ వచ్చినా కూడా అంత అనిపించేది కాదు. ఎందుకంటే చుట్టూరు ఫ్రెండ్స్ సరౌండ్ చేసేవారు, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం, 8 మెంబర్సే కాబట్టి. సో టీచర్స్ కూడా అంతే క్లోజ్గా ఏ ప్రాబ్లం ఉన్నా షేర్ చేసుకునే వాళ్ళం అండ్ దాన్ని త్వరగా రిసాల్వ్ చేసేవారు. సో ఈ పాయింట్లో అమ్మ నేను పేరెంట్స్కి ఒక్కటి చెప్తాను. ఎందుకంటే స్టూడెంట్స్కి ఎప్పుడు పేరెంట్స్ని చూసి నేర్చుకుంటారు, పేరెంట్స్ చెప్తే నేర్చుకోరు. సో పేరెంట్ చేసే ప్రతి పని నుంచి దే గ్రాబ్ ద థింగ్స్. పేరెంట్ కౌన్సిలింగ్లు ఇవ్వటం వల్ల, వినటం వల్ల వాళ్ళకి ఏం రాదు, చూడటమే మెయిన్ అనమాట. సో పేరెంట్స్ ఇంట్లో ఉండే విధానం బట్టి, వాళ్ళతో స్పెండ్ చేసే విధానం బట్టి వాళ్ళ ఐడెంటిఫై అవ్వబడతారు. ఐడెంటిఫై అయిన దాన్ని మేము ఇంకా అది సొసైటీలోకి తీసుకెళ్ళగలుగుతాం. అండ్ తెలంగాణ నుంచి, అంటే 2 తెలుగు స్టేట్స్ నుంచి మనకి ఫస్ట్ ర్యాంక్, అండ్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి 18 ర్యాంక్ అన్నారు కదా. సో మన తెలుగు నుంచి, అంటే తెలుగు స్టేట్స్ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు? ఏదైనా క్యాలిక్యులేషన్ ఉంటే చెప్తారా? తెలుగు స్టేట్స్ అంటే మా ఫస్ట్ తెలంగాణ తీసుకుంటే 72,000 స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారు. ఓకే. రిజిస్టర్ చేసుకున్న దానిలో క్వాలిఫై అయిన వాళ్ళు, అంటే లైక్ జస్ట్ మినిమం మార్క్ 48,000 ఉన్నారు. ఓకే. ఇది తెలంగాణ విషయం. ఈ 48,000లోనే అన్ని కేటగిరీస్ ఉంటారు. ఈ 48,000లో హీస్ ఫస్ట్ ర్యాంక్. ఓకే. రైట్. ఆంధ్ర తీసుకుంటే మీకు 38,000 క్వాలిఫై. ఓకే. 38,000 ఈ 48,000 ఇక్కడ 2 స్టేట్స్లో ఎంతమంది రాసినా కూడా హీస్ సెట్ విత్ ద ఫస్ట్ ర్యాంక్. ఓకే. రైట్. అండ్ సో మేడం నీట్ అని అంటే అయితే 100 లోపు అనేది మనకి 5 వచ్చింది. ఓకే. ఇక్కడ తెలంగాణలో ఈ 5లో హీస్ 1 అండ్ వాళ్ళ క్లాస్మేటే ఇంకొకళ్ళు ఉన్నారు. సో మాదాపూర్ నుంచి 2 ఆ 5లో. ఓకే. సో ఎలా అనిపిస్తుంది మేడం, అంటే నారాయణ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి, అంటే మీరు ఒక కార్డిన్గా ఉండి ఇంత ఎఫర్ట్స్ పెట్టి చదివించారు, అంటే మీ స్టూడెంట్స్ ఇలా సాధించడం ఎలా అనిపిస్తుంది? అంటే యాజ్ ఎ కోఆర్డిన్, ఒక అడ్మినిస్ట్రేటర్గా, బికాస్ వీ మేక్ దెమ్ లెర్న్ హౌ టు అడ్మినిస్టర్ ద థింగ్స్. ఒట్టి చదవడం వల్ల, బురకెక్కడం వల్లే కాదు, మధ్యలో కొన్ని స్ట్రగుల్స్ వస్తాయి. బికాస్ నోబడీ హ్యావ్ ప్రామిస్డ్ us that life is going to be smooth, right? So we are going to face some struggles. ఆ స్ట్రగుల్స్ వచ్చినప్పుడు వాళ్ళంతటికి వాళ్ళు అడ్మినిస్టర్ చేసుకోవాలి అనేది ఒక్కటే మెయిన్ ధ్యేయం అండి మాది. ఓకే. సో ఆ ధ్యేయంలో ఏంటంటే అండి, మనం నీట్ చేస్తున్నామంటే దే ఆర్ నెక్స్ట్ టు గాడ్. డాక్టర్స్ ఆర్ నెక్స్ట్ టు గాడ్. గాడ్ ఎక్కడ పడితే అక్కడ కనపడటానికి కొన్ని రూపాల్లో కనపడతారు. మెయిన్గా డాక్టర్స్ లాగాను, టీచర్స్ లాగాను. సో ఆ డాక్టర్స్, టీచర్స్ ఇద్దరు కూడా ఆ రకంగానే మనం ఫీల్ అవ్వాలి అనేది నా ఆశయం అండి. సో we particularly myself as an individual, I feel like training the students by administering themselves. ఓకే. లైఫ్ లాంగ్ వాళ్ళు మనం గుర్తుండాలి అవును అనే కాన్సెప్ట్ లో ఉంటానండి. ఓకే. మీరు మాత్రం తప్పకుండా గుర్తుంటారు మేడం జీవన్కి. ఇప్పుడు
పిల్లలకి ఈ అవర్లో చదివితే కొంచెం బాగుంటుంది అంటే పర్టికులర్ కొన్ని అవర్స్ ఉంటాయి. మార్నింగ్ పూట చదివితే పిల్లలకి బాగా అర్థమవుతుంది. అండ్ ఈవినింగ్స్ టైంలో స్టడీ అవర్స్లో ఉంటే ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది టీచర్స్ అని చెప్పేసి ఉంటుంది. సో వీళ్ళకి ఎలా ఉండేవి మేడం స్టడీ అవర్స్ అని? వీళ్ళకి ఎలా ఉంటుందంటే అమ్మా, మార్నింగ్ 6:15 కల్లా క్లాస్ రూమ్కి వచ్చేసేవారు. ఎందుకంటే బికాస్ వీ డోంట్ వాంట్ టు వేస్ట్ దట్ ఫ్రెష్ అవర్స్ అనమాట. ఓకే. కానీ నీట్కున్న వాళ్ళు ఏంటంటే మెడికోస్ కానీ రేపు డాక్టర్ అయినా కూడా మీరు ఏ మెడికల్ కాలేజ్కి వెళ్ళండి, నైట్ 2 వరకు 3 వరకు చదువుతానే ఉంటారు. 3 నుంచి పడుకుంటారు వాళ్ళు. ఓకే. సో ఇప్పుడు నేను వీళ్ళకి చెప్తున్నది ఏంటంటే మార్నింగ్ టైం అసలు వేస్ట్ అవనివ్వండి. ఎందుకంటే నేచర్ చాలా కోఆపరేట్ చేస్తుంది వాళ్ళతో. సో అందుకని చెప్పేసి ఆ నేచర్ కామ్నెస్ అనేది వీళ్ళలో కూడా కామ్నెస్ డెవలప్ చేస్తుంది అనేది, ఎంత లేట్గా పడుకోవద్దురా, మార్నింగ్ మాత్రం లెగవటం మాత్రం మర్చిపోవద్దు అని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఆ రకంగా చేస్తాం. బట్ వీ నెవర్ యూస్ టు వాళ్ళకి ఒక మధ్యాహ్నం పూట న్యాప్ అనేది అలవాటు చేయలేదండి. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది మధ్యాహ్నం. అవును. 2కి ఆ టైంలో వాళ్ళకి ఆ డ్రౌజినెస్ ఉండకూడదని. అందుకని మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు వాళ్ళ క్లాసెస్ లంచ్ అయిపోగానే ఒక 1 అవర్లో వాళ్ళు స్టడీ అవర్కి వచ్చేస్తారు, పడుకోరు. ఇక ఆ స్టడీ అవర్లో 2 o'clock నుంచి 5:30 వరకు స్టడీ అవర్ జరుగుతుందండి. 5:30 నుంచి 6:15 వరకు అదో ఏదో చిన్న చిన్న ఉన్న దానిలోనే ఏయో ముచ్చట్లు చెప్పుకుంటాం, పేరెంట్స్తో మాట్లాడుకుంటాం. బికాస్ ఎలా అయితే కొంతమంది రిఫ్రెష్ అవుతారో ఆ రకంగా ఇచ్చేస్తాం వాళ్ళకి. తర్వాత మళ్ళీ వాళ్ళందరికి వాళ్ళే కొన్నిసార్లు యోగా, ఆ టైంలో యోగా కూడా చేసుకున్నారు. బాగా అలవాటు అయిపోయింది వాళ్ళకి, ప్రాణాయామాలు అన్నీ వచ్చు వాళ్ళకి. ఇంకా అక్కడి నుంచి వి మేక్ దెమ్ సిట్ అండ్ స్టడీ అగైన్. మళ్ళీ డిన్నర్ టైం అనేది కొంచెం 8 o'clockకి ఆ స్లాట్ ఇస్తాం. 8 to 9 డిన్నర్ టైం అండి. 9 నుంచి మళ్ళీ 10:30 వరకు మాత్రం చదువుకుంటారు. ఇక 10:30 నుంచి కూడా వీళ్ళు ఊరుకోరు, 12-12:30 చదువుతానే ఉంటారు అన్నమాట. అది వాళ్ళ బట్టి ఉంటుంది, స్టూడెంట్ బట్టి. సార్ మీరు చెప్పండి, నార్మల్గా ఒక పర్సన్కి ఒక మీరు ఇది చేయండి అంటే మీరు ఇందాక చెప్పారు కదా, ఒక స్టూడెంట్లో ఏదైతే క్వాలిటీస్ ఉంటాయో తీసుకొని దాని వేలోనే మేము చదివిస్తాను వాళ్ళని అని చెప్పారు కదా. సో ఒక స్టూడెంట్ని అలా తీసుకొని చదివించడం అది అంత ఈజీ అని అనుకోవచ్చా? అంటే నేను టీచర్గా చేశాను కాబట్టమ్మా, టీచర్కి ఖచ్చితంగా స్టూడెంట్ని అనలైజ్ చేసే పవర్ ఉంటుంది. అవును. సో కాబట్టి మేము ఏం చేస్తామంటే వాళ్ళ ద్వారా ఇన్పుట్స్ తీసుకుంటాం, వాళ్ళు రాసే ఎగ్జామ్ బేస్ మార్క్స్ అన్ని చూసుకుంటాం. చూసి వీళ్ళతో మాట్లాడినప్పుడు మాకు కూడా అడ్మినిస్ట్రేటర్స్, ప్రిన్సిపల్స్ ఎప్పుడు కూడా వాళ్ళతో టచ్లో ఉంటారు. ఓకే. ఉండి వాళ్ళతో అంటే కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి. ఈ కౌన్సిలింగ్ సెషన్లో వాళ్ళు అడిగే డౌట్స్ని బట్టి, వాళ్ళ పేపర్లో వాళ్ళు రాసిన విధానాన్ని బట్టి, ఇవన్నీ బట్టి ఏంటంటే ఎనలైజింగ్ పవర్ ఎంత ఉంది, క్రిటికల్ థింకింగ్ ఎంత ఉంది అనేది మాకు ఒక అసెస్మెంట్ ఉంటుంది. ఆ అసెస్మెంట్ ప్రకారం మేము లెవెల్ ప్రమోషన్స్ ఎవ్రీ ఫోర్ట్నైట్కి, ఎవ్రీ మంత్కి ఇచ్చుకుంటాం అనమాట. అట్లాగే మీరు ఇందాక ఒక మాట అన్నారు, స్ట్రెస్ కొంచెం ఎక్కువ ఉంటే ఎట్లా అనేది. దీనికి ఏంటంటే మా స్ట్రెస్ ఫ్రీ అవ్వడానికి ఇప్పుడు మేడం చెప్పినట్టు ఏంటంటే టీచర్స్ ఏంటంటే వాళ్ళు ఏదో కర్ర పట్టుకొని ఉంటట్టుగా, వీళ్ళు డౌట్ అడగాలంటే భయపడే విధంగా అయితే మా సిస్టంలో ఉండదు. వాళ్ళు ఏ టైం అయినా ఎప్పుడైనా ఒక బ్రదర్లీగా వచ్చి అడగొచ్చు టీచర్ని, సార్ ఇది చెప్పండి అంటే వాళ్ళు హ్యాపీగా చెప్తారనమాట. ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ టు ద గ్రూప్ ఏంటంటే మాకు ఎన్లర్న్ యాప్ ఉంది. ఆ యాప్లో ఏంటంటే వీడు అంటే ఒక స్టూడెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత సపోజ్ ఇవాళ జరిగిన టాపిక్లో ఒక ఎగ్జామ్ రాయాలనుకున్నాను, ఆయన ఓన్గా క్రియేట్ చేసేసుకోవచ్చు, ఎగ్జామ్ వచ్చేస్తుంది, అతను రాసేసుకోవచ్చు. అంటే ఈ టాపిక్లో నేను వర్ది ఉన్నానా లేదా, నాకు అర్థమైందా లేదా అనేది చూసుకోవచ్చు. అట్లాగే ఈ రోజు టాపిక్ ఏదైతే జరిగిందో దాని మీద ఒక వీడియో చూడాలనుకున్నాడు, వీడియో రెడీ ఉంటుంది ఎన్లర్న్లో. ఓకే. సో కాబట్టి ఎన్లర్న్ యాప్ అనేది పిల్లలకి అందరికీ కూడా మేము ఇచ్చేస్తాం. సో వాళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవచ్చు, ఒకరోజు ఆబ్సెంట్ అయినా ఆ వీడియో చూసుకోవచ్చు. సో కాబట్టి వాళ్ళ చేతిలోకే స్కూల్ ఇచ్చేస్తున్నాం. ఓకే. సో ఇది నిజంగా చాలా గ్రేట్ థింగ్ సార్. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు జనరల్గా యాప్ లేనప్పుడు స్టూడెంట్ చదువుకున్నప్పుడు ఒకసారి ఆబ్సెంట్ అయినప్పుడు తెలీదు, నార్మల్ స్టూడెంట్స్ని అడిగితే అంత అక్యురేట్గా చెప్తారు అని కూడా మనం చెప్పలేము. సో ఒక స్టూడెంట్కి ఒక టీచర్కి చాలా కనెక్టివిటీ ఉండేలాగా మంచి గ్రేట్ థింగ్ సార్ యాప్. సో ఒక ఏజిఎం అంటే చాలా చిన్న విషయం కాదు, చాలా కష్టపడి ఉంటారు. సో ఎలా సార్ ఈ ప్రాసెస్ అంతా జరిగింది? యాక్చువల్గా ఏంటంటే మేడం, నారాయణ సిస్టంలో అడ్మినిస్ట్రేషన్కి వచ్చే ఎవరైనా కూడా మా నారాయణ గారు నమ్మింది ఏంటంటే ఒక టీచర్కి హీ నో ద పెయిన్. అంటే ఒక టీచర్ పెయిన్ తెలుసు, ఒక అడ్మినిస్ట్రేటర్ పెయిన్ తెలుసు, ఒక స్టూడెంట్ పెయిన్ కూడా వాళ్ళు అసెస్ చేయగలరు అనే విధంగా
ఇక్కడ టీచర్గా చేసిన వాళ్ళని ప్రమోట్ చేసుకుంటూ డిఫరెంట్ డిజిగ్నేషన్కి వస్తాం. ఓకే. ఇప్పుడు నేను కూడా ఇక్కడ లెక్చరర్గా చేశాను, టీచర్గా చేశాను, ఈ డిజిగ్నేషన్కి వచ్చాను. ఓకే. ఎన్ని ఇయర్స్ అయింది సార్ మీరు నాది ఎక్స్పీరియన్స్? 25th ఇయర్. 25th ఇయర్. ఓకే. 25 ఇయర్స్ నుంచి ఇక్కడే ఓకే. చేస్తున్నాను. ఫస్ట్ 10 ఇయర్స్ టీచ్ చేశాను, తర్వాత నుంచి అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాను. ఓకే. సో మాకు ఏంటంటే స్టూడెంట్ని ఐడెంటిఫై చేయటం కానీ, వాళ్ళని రైట్ ప్లేస్లో పెట్టడం కానీ మాకు ఇంకా చాలా ఈజీ అని చెప్పొచ్చు. ఓకే. మేము చేయగలం అది. ఐడెంటిఫై చేసి వాళ్ళని అప్రాప్రియేట్ ప్లేస్లో మేము ట్రైన్ చేస్తాం. ఓకే. సో జీవన్ నెక్స్ట్ ఏం చేయాలనుకుని డాక్టర్ అని చెప్పావు. నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి? అంటే అది చేయడానికి, అది రీచ్ అవ్వడానికి నువ్వు ఏదైనా ప్లాన్ చేసుకున్నావా ముందే? అంటే మెడికల్ కాలేజ్కి వెళ్ళి ఎయిమ్స్ ఢిల్లీకి వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే. అక్కడికి వెళ్ళి లైక్ నా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఏది నాకు బాగా నచ్చిందో, వాట్ జాబ్ ఇస్ రిక్వైర్డ్ అంటే డిమాండ్ విచ్ హ్యాస్ ది హైయెస్ట్ డిమాండ్ చూసి ఐ వుడ్ డూ మై స్పెషలైజేషన్ ఇన్ ఇట్ అండ్ పర్సూ మై గోల్. సో చాలా మందికి అబ్రాడ్ వెళ్ళాలి, అక్కడ ఏదైనా చేయాలి, నేర్చుకుని రావాలి అని ఉంటుంది. సో నువ్వు ఇక్కడే సర్వీస్ చేయాలనుకుంటున్నావా డాక్టర్ అయ్యాక, లేకపోతే ఎలా వెళ్ళే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? లేదు, ప్రస్తుతానికి అయితే ఏం లేదు, బట్ ప్రస్తుతం అయితే ఇక్కడ ఇండియాలోనే. సో మీ పేరెంట్స్ ఏదైనా సజెషన్ చేస్తున్నారా ఈ పర్టికులర్ కాలేజ్ బాగుంటుంది, అది బాగుంటుంది అని చెప్పేసి? అంటే ఎయిమ్స్ ఢిల్లీ ఇస్ ద టాప్ మోస్ట్ అండ్ లక్కీలీ నాకు వచ్చిన ర్యాంక్కి ఎయిమ్స్ ఢిల్లీ వస్తుంది. ఓకే. సో ఇంకా నో అదర్ ఆప్షన్స్, ఇంకా ఎయిమ్స్ ఢిల్లీ అనుకుంటా. ఓకే. సో ఇంకేదైనా చెప్పాలనుకుంటాం అంటే మీ పేరెంట్స్కి చెప్పాలి అని అంటే డైరెక్ట్గా మాట్లాడలేకపోయినా కూడా, సో ఈ వీడియో ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? అంటే చాలా చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను వాళ్ళ నా తల్లిదండ్రులు అయినందుకు. అంటే వాళ్ళు చేసిన సపోర్ట్ అసలు ఎక్కడికి వెళ్ళినా మర్చిపోను అండ్ థ్యాంక్ యూ. ఓకే. సో మీకు సిస్టర్, బ్రదర్ ఎవరైనా? సిస్టర్ ఉన్నారు. ఓకే. ఏం చేస్తుంటారు? 5th క్లాస్లో ఉన్నారు. ఓకే. సో తనకి ఎలా గైడ్ చేస్తావు నువ్వు? క్లాస్ 10th వచ్చిన కాడ నుండి ఇంకా తన ఏ స్ట్రీమ్లో పర్సూ చేద్దాం అనుకుంటుందో దాని కోసం నేను నా వంతు ప్రయత్నం చూసి అంటే ఎక్కడ బాగుంటుంది అవన్నీ తెలుసుకొని గైడ్ చేయడం. ఓకే. సో ఇంజనీరింగ్ అంటే ఇందాక సార్ చెప్పినట్టు ఇంజనీరింగ్ అంటే డాక్టర్ ఒక మెడికో అవ్వడం అంత ఈజీ అయితే కాదు. సో ఎలా కష్టపడాలనుకుంటున్నావు? అంటే ఫ్యూచర్ ప్లానింగ్స్ అంటే ముందే చేసుకోము, బట్ ఒక ఐడియా అయితే ఉంటుంది కదా. సో నీకు ఎంత అవేర్నెస్ ఉంది దానిపైన? అంటే అదే మెడికల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఏమన్నా కోర్సెస్ చేస్తే నాకు బెటర్గా ఉంటాయా, లైక్ ఈవెన్ ఇన్ మై హాలిడేస్ ఎక్కడైనా వర్క్ చేసే ఛాన్స్ ఉంటుందా, డిఫరెంట్ ఆపర్చునిటీస్ చూసుకొని దాన్ని బట్టి. ఓకే. సో నాకైతే మీ మదర్ నీ పక్కనే లేరు అన్న ఫీల్ రాలేదు, మేడం చూస్తే అలాగే అనిపించింది. సో అంటే ఎలా ఫీల్ అవుతారో, ఎలా చెప్తారో మేడం మాటల్లో విన్నాను. సో మేడం గురించి ఏం చెప్తావు నువ్వు? అంటే ఎలా మిమ్మల్ని మోటివేట్ చేసి ఈ స్థాయి దాకా తీసుకొచ్చారు? లైక్ మ్యామ్ మాతో మొత్తం మాతోనే ట్రావెల్ చేశారు. అంటే మాకు ఎక్కడ ఏది కావాలన్నా మ్యామ్ ఫస్ట్ ఉండి అది జరిగేలా చూసేవారు. సో మాకు ఆ ఫ్రీడమ్ ఉండేది మ్యామ్తో ఏదన్నా అడగాలన్నా ఏదన్నా. అండ్ మ్యామ్ ఇప్పుడు ఏ ఎగ్జామ్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మ్యామ్స్ మోటివేషన్ వుడ్ బి ద సేమ్. అంటే ఆమె అడ్మినిస్ట్రేట్ చేసేది ఎక్కడ ఒక స్టూడెంట్కి అంటే తన వినాల్సిన వర్డ్స్ ఏంటో మ్యామ్కి ముందే తెలుసు. సో మ్యామ్ అవి చెప్తూ ఉంటారు అండ్ మేము కూడా వాటిని ఫాలో అవుతూ ఇక్కడ దాకా వచ్చాము. ఓకే. సో ఇక్కడ మీ పక్కన ఇద్దరు మెంటర్స్ అనుకోవచ్చు, వాళ్ళకి ఏం చెప్తావు? అంటే లాస్ట్ సార్కి కానీ మేడంకి కానీ. సో ఫైనల్గా ఈ వీడియో ద్వారా ఇంత సాధించావు కదా, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఫస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ అయితే చెప్పాలనుకుంటున్నాను. అంటే చాలా చాలా కృతజ్ఞతనే ఉంటాను. ఓకే. అండ్ వీళ్ళు చేస్తుంది లైక్ చాలా చాలా గొప్ప పని. ఎందుకంటే చాలా స్టూడెంట్స్ దాని నుండి వాళ్ళ కెరియర్స్ని పర్సూ చేయగలుగుతున్నారు. అండ్ జీవన్తో పాటుగా 300 డాక్టర్స్ అవుతున్నారు మా ఇయర్. ఓ నైస్ మేడం. అయితే అందరిలోకి బెస్ట్ జీవన్ స్టూడెంట్. మీ అసలు గ్రాటిట్యూడ్ ఏంటో నాకు మాటల్లోనే అర్థమవుతుంది జీవన్ది. సో నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? అంటే చాలా మంది ఎగ్జామ్స్ రాస్తారు, నీట్ రాస్తారు, ఎలా వెళ్ళాలో తెలియదు, ఎలా గైడెన్స్ ఏమిస్తారో ఎవరిస్తారో తెలియదు. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఒక్కటే చెప్తానమ్మా, నేను ఏ స్టూడెంట్ అయినా సరే ఫస్ట్ దే మస్ట్ బిలీవ్ దట్ ఇన్ దట్ చెప్పా నేను. స్ట్రగుల్ అనేది లేకుండా ఏ పాత్ ఉండదు, అసలు స్ట్రగుల్ ఉంటుంది మధ్యలో. అది బ్యాలెన్స్ చేయడానికి
మీకు సపోర్ట్ చేయడానికి మేము ఉన్నాం ఇక్కడ. సో ఎవరైతే హూ వాంట్ టు మేక్ ద పేరెంట్స్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దేర్ నేమ్, మీరు వచ్చి మాదాపూర్లో అడ్మిషన్ తీసుకోండి, ఓకే. రైట్? అండ్ ఇంకోటి ఏంటంటే, పేరెంట్ కన్నా ఎవరు ముఖ్యం కాదు మీకు, రైట్? సో ఏది చెయ్యాలనుకున్నా సరే ఒక్క నిమిషం ఆలోచించండి. హౌ యువర్ పేరెంట్స్ నేమ్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ ద సొసైటీ బై డూయింగ్ దట్. అది ఆలోచిస్తే కనుక ఒక్క నిమిషం ఆగండి అంతే. మీకు రైట్ అనిపించింది చేసేయండి. ఓకే. జస్ట్ థింక్ ఆఫ్ యువర్ పేరెంట్స్, అంతకు మించి. ఓకే, నైస్ స్వీట్ వర్డ్స్ మేడం. సార్ మీరేం చెప్తారు సార్ నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్కి, నారాయణ కాలేజ్ కావచ్చు, స్కూల్స్లో జాయిన్ అయ్యే వారికి ఏం చెప్తారు? మాకు స్కూల్లో ప్రాసెస్ మొత్తం మీకు చెప్పాను. టైం టు టైం మేము మెరిట్ పిల్లలను, లేకపోతే ఇట్లా ఎనలైజింగ్ పవర్ ఉండేటువంటి పిల్లల్ని మేము ఐడెంటిఫై చేయటం, వాళ్ళని రైట్ ప్లేస్లో పెట్టడం అనేది ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే. ఒక రోజుతో ఆగదు, ఒక మంత్తో ఆగదు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. ఇలాంటి జీవన్ లాంటి స్టూడెంట్స్ ప్రోగ్రెసివ్గా వెళ్ళిపోతూనే ఉంటారు. మిగతా వాళ్ళకు కూడా వాళ్ళకి అప్రాప్రియేట్ ఏది అనేది వాళ్ళకు కూడా డిఫైన్ చేస్తూ అందరినీ ఫ్యూచర్ సిటిజన్స్ లాగా తీర్చిదిద్దాలన్నదే నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ధ్యేయం. నెక్స్ట్ మీరు కాలేజ్ గురించి కూడా అడిగారు కాబట్టి, ఇప్పుడు 300 మెంబర్స్ డాక్టర్స్ ఇక్కడ నుంచి వెళ్ళారు నారాయణ Only గ్రూప్ నుంచి. మాదాపూర్. మాదాపూర్ నుంచి 300 మెంబర్స్ సీట్ గెటింగ్ పిల్లలు వెళ్ళారు. ఎవరైతే 1 or 2 మిగతా గ్రూపుల్లోనో మా దగ్గర మిస్ అయ్యారో వాళ్ళకి అతి త్వరలో రిపీటర్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. మేడం ఆధ్వర్యంలోనే స్టార్ట్ చేస్తున్నారు. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా అది అవైల్ చేసుకోవచ్చు. మాకు రిపీటర్స్ నుంచి కూడా చాలా మంది డాక్టర్స్ రెడీగా వాళ్ళు సీట్ కొట్టేశారు. ఓకే. సో కాబట్టి ఇది అవైల్ చేసుకుంటే ఇంకా మంచిదని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ జీవన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఒక మంచి స్టూడెంట్ని మనం ఇంటరాక్ట్ అయ్యాం, అండ్ విత్ మెంటర్స్ కూడా. మరో ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మెగా 9 TV.